క్షమించి బాలయ్య బాబాయ్ అంటూ ఎన్టీఆర్ అయితే రిక్వెస్ట్ చేసినట్టుగా సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్‌ని క్షమించమని అడుగుతున్నారట. కారణం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా రాకపోవడం పట్ల చాలామంది ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో బాబాయ్ తనని క్షమించాలని ఎన్టీఆర్ అయితే కోరుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది మరి ఎప్పటికీ నా పార్టీయే అంటూ ఆయన చెప్తారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎంతో గౌరవ మర్యాదలైతే ఇస్తానని, తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే తన యొక్క ఆలోచన అంటూ చెప్తుంటారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ విషయాలు మాత్రం ఎంతగానో సంచలనంగా మారుతోంది. సో నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి అధినేతగా ఉన్నట్టు ఈ సమయంలో మరి సీఎంగా తన బాధ్యతలైతే గౌరవించుకుంటున్నారు. కాబట్టి ఆ అభిమానులు కూడా ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చాలా సంతోషంగానే ఉన్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో ఎంతోగానో ప్రేమతో ఉంటారు. కాబట్టి ఎవరు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదని, తెలుగుదేశం పార్టీ ఎలాంటిది ఏమిటనేది బాగా తెలుసని ఆయన చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి అభిమానులు కూడా వీటికి అందరికీ తెలుసుకొని ఎంతగానో ఆనందంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నారట. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో తను సపోర్ట్ చేయకపోవడాన్ని చాలామంది నెగెటివ్‌గా అయితే తీసుకున్నారని, కానీ అవేమీ కూడా నిజం కాదని, తెలుగుదేశం పార్టీకే తన ప్రచారం అంటూ చెప్పారు. అందుకే ఇప్పుడు బాబాయ్‌కి ఈ విషయంలో చాలామంది మాటలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని